రే మీ పేరెంట్స్ వస్తుర్రా? రే మా పేరెంట్స్ వస్తుర్రు. మీ పేరెంట్స్ వస్తుర్రా? వస్తా అన్నారా? అరే మా డాడీ వచ్చి నేను పోతున్నా బాయ్. సరేరా. ఏరా నాన్న మొత్తం చిక్కిపోయావు, తింటలేవా? అట్లేం లేదా నాన్న, తింటున్నా, పోదాం. అరే వీడికి ఏమైంది డల్ కూర్చున్నాడు? బాలరాజ్ ఏమైందిరా డల్ కూర్చున్నావేంది ఇక్కడ? ఏం లేదు సార్. అరే నిజం చెప్పు, ఏమైంది? సార్ ఈరోజు సెకండ్ సాటర్డే కదా సార్, మా పేరెంట్స్ వస్తా అన్నారు కానీ రాలేదు. అరే మీ మమ్మీ డాడీకి ఏదో పని ఉంటది అందుకే రాలేదేమో. ఎందుకు ఏడుస్తున్నావు గట్టిగా? నీ మొహం చూస్తే తిన్నట్లేవు, పద తినేవు. అరే బాలరాజు, మీ మమ్మీ డాడీ లేకపోతే మేము లేమారా ఇక్కడ? అసలుకి వచ్చినాక అంతా మేమే కదా. ఎదిగో తిను. వద్దు సార్. మీ నాన్న తినిపిస్తే తినవా నువ్వు? పెట్టండి సార్. ఏమైందిరా బాలరాజ్, ఎందుకు ఎడుతున్నావు? రే ఎందుకు ఎడుతున్నావు రా? ఏమైంది చెప్పు. ఈ రోజు మా చెల్లి బర్త్డే. ప్రతి సంవత్సరం మా చెల్లి పక్కన ఉంటుండే, ఈసారి లేను. మా చెల్లి ఏమో హాస్టల్లో, నేనేమో ఇక్కడ. రే ఏం కాదులేరా, ఏడకు. రే బాలరాజ్, ఏంట్రా? అరే నీకు నాగేశ్వరరావు సార్ యాక్టింగ్ రమ్మంటున్నా. ఎందుకురా? ఏమో తెలియదు, తీసుకురమ్మన్నాడు. సరేపా. సార్ ఏంటి సార్ పిలిచారు? సర్ప్రైజ్ రా. సర్ప్రైజా? ఏంటి సార్? ఏంటా అమ్మా నాయని? చెల్లి, చెల్లి నువ్వేంటి చెల్లి ఇక్కడ? సార్ తీసుకొచ్చాడన్నయ్య. సారా? నాకు అంతా తెలుసురా. సరే లేట్ అవుతుంది, కేక్ కట్ చేపిద్దాం. సరే సార్. సార్ ఇదంతా మీ వల్లేనే సార్, థ్యాంక్ యూ సార్. ఏరా రోజు ఇంటర్వెల్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వెల్ తర్వాత మొత్తం ఆబ్సెంట్ అనేది. సార్ అది లాటరింగ్ సార్. ఏరా హాఫ్ డే మొత్తం లాటరింగ్ పోతున్నా? ప్రతిరోజు హాఫ్ డే మొత్తం లాటరింగే పోతున్నావు నువ్వు? నేను చెప్పి ఎక్కడికి వెళ్ళావు? సార్ ఏమైంది సార్? సార్ వీడు రోజు ఇంటర్వెల్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే అసలు చెప్పట్లేదు వీడు. సరే సార్, నేను వాడితో మాట్లాడతా. ఓకే సార్. అరే సాదరికి వెళ్ళు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రోజు? నువ్వు సార్ వాష్రూమ్ పోయినా సార్. నీ మాటలున్న నిజం నీ కళ్ళలో కనిపిస్తలేదు. నిజం చెప్పి ఎక్కడికి వెళ్ళినావు? అంటే సార్ అది మా అమ్మకేమో ఆరోగ్యం మంచిగా లేదు సార్. మా నాన్నేమో అస్సలు పట్టించుకోడు. మా అమ్మ ఆరోగ్యాన్ని కోసం స్కూల్ డుమ్మా కొట్టెళ్ళి పైసల కోసం పని చేస్తున్నా సార్. ఇప్పటి నుంచి నువ్వు డుమ్మా కొట్టే అవసరం లేదురా. మీ అమ్మ హాస్పిటల్ ఖర్చు అంతా నేను చూసుకున్నా. సార్ ఎందుకు సార్? ఎందుకంటావు ఏంటిదిరా? నువ్వు నా స్టూడెంట్విరా, నేను మాస్టర్నిరా. వచ్చిర్రా? ఏంటండి మీ బాబు అసలు చదవట్లేదు. మొన్న ఎగ్జామ్ పెడితే అసలు మార్క్సే రావట్లేదు. ఏంది ఇది? చెప్పండి, ఒకసారి మీరు కౌన్సిలింగ్ చేయండి. సరే సార్, నేను చెప్తాను సార్. ఇంకొకసారి తప్పు అని చూస్తాను. సరే మీ వంతైతే మాట్లాడి చూడు. పిల్లల్ని సరిగ్గా చూసుకోరాకుండా గిట్లనే తయారవుతారు పిల్లలు. రే చదవకుండా ఏం చేస్తున్నావురా నువ్వు? నా పర్వంతో తీసావు కదరా. నాన్న అది కాదు నాన్న. నిన్ను ఆపండి సార్. ఏం సార్ పిల్లల పైన చేతులు ఎత్తున్నారు మీరు? లేకుంటే ఏం చేయమంటారు సార్? సార్ పిల్లలు చదవకుంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ప్రేమతో చెప్పండి, కొట్టడం ఏంటి? అయినా మీకు ఒకటి తెలుసా, వాడికి వారం నుంచి హెల్త్ బాగాలేదు, అందుకే వాడు చదవలేకపోయిండు. తప్పైంది సార్, క్షమించండి. అరే మనకి లీజర్ పీరియడ్ దొరికిందిరా. అరే నెక్స్ట్ పీరియడ్ కూడా లీజరే. నెక్స్ట్ పీరియడ్ లీజర్ అంటే ఏంట్రా? నాగేశ్వర సార్ వచ్చిండు. సార్ వచ్చిండా? ఇప్పుడు ఎట్లా? రే నేను వాష్రూమ్ పోయేస్తా, సార్ వస్తే వాష్రూమ్ పోయినా అని చెప్పు. రే 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 అరే వాడండ్రా, సార్ పీరియడ్ రాగానే ఎటో పోతాడు. అరే ఏమోరా, ఆడొక్క మెంటల్ గాడు, ఆడు గురించి పట్టించుకోకండి. రే బాలాజీ ఎక్కడున్నాడు రా? సార్ వాడు మీ పీరియడ్ లోనే క్లాసులు ఉంటలేడు సార్. సరే నేను చూసుకుంటానే. అమ్మ సారా, ఇక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాం. బాలరాజ్ సార్ అరే నువ్వు ట్రారా. నువ్వు ఏమైందిరా నీకు? నా పీరియడ్ కి వస్తున్నాడు అని చూసి భయపడి పారిపోతున్నావు. ఏంది మార్కు? 60కి 10 మార్కులా? ఏంది ఇవి? నేను ఇట్లా కాదురా, నీ సంగతి మీ హౌస్ మాస్టర్ మీ నాయకుడు చెప్తా, ఆయన చూసుకుంటాడు. సార్ ఏ సార్ అయినా నాకేం కాదు సార్, కానీ మీరు అలా తిరుగుతుంటే నేను తట్టుకోలేను సార్, అందుకే ఇలా దాక్కొని తిరుగుతున్నా సార్. భయం ఉన్నప్పుడు చదవాలి కదా, దాక్కొని తిరిగితే ఏమొస్తా చెప్పు. ఇంకెప్పుడు ఇట్లా చేయకు, మంచి చదువు. ఓకే సార్. అరే ఈసారి ఆగస్ట్ 15 కి మన క్లాస్ మొత్తం డెకరేషన్ చేసి మనమే ఫస్ట్ ప్రైజ్ కొట్టాలా? ఏరా ఈసారి కూడా మళ్ళా డెకరేషన్ చేస్తురా? అరే వాళ్ళు ఎంత వేసినా ప్రతిసారి లెక్క మనకేరా ఫస్ట్ ప్రైజ్. అన్న ప్రతి సంవత్సరం మీది కాదు, ఈ సంవత్సరం మాది. అరే సినిమాలో హీరోలు ఎక్కడ ఎలా కొట్టరు కాదురా, లాస్ట్ కి మేమే హీరోలు అయితే మీరే కమిడియన్లు అవుతారు. చూద్దాం ఎవరు హీరోలు అవుతారో ఎవరు కమెడియన్లు అవుతారో. గల డబ్బాల పైసలు ఉన్నాయి. అరే డబ్బులు పోయినారా? డబ్బులు పోయినాయా? ఇప్పుడు డెకరేషన్ కి ఎట్లారా? ఈ సంవత్సరం కూడా మనం ఓడిపోయినట్లేరా?
అరే మీ డెకరేషన్ పైసలు పోయినాయంట కదరా, మా డెకరేషన్ పైసల్లో నుంచి సగం తీసుకుండ్రా. మీరు మాకు ఇస్తురేంది? అదారా అరేగా పొట్టి పురాణంలో పైసలు పోయినాయట్రా, ఇక మనకు కాంపిటీషన్ ఓలేరు, మనమే విను. రాయ్ రేయ్ ఒకళ్ళు ఓటమి వేసి నవ్వడమైందిరా మీరు. ఇదేనా నేర్చుకున్నది మీరు? సార్ సారీ చెప్పడం కాదు, సెలబ్రేషన్ అందరు కలిసి చేసుకోవాలి. అరే మేము ఒక్కలం సెలబ్రేషన్ చేసుకుంటే సెలబ్రేషన్ కాదురా, మీరు మాతో సెలబ్రేషన్ చేసుకుంటేనే సెలబ్రేషన్. అరే ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందా? అరే ఎంత ఇంకేం దొరకలేదు. అరే రాజు ఆ సెల్ఫ్ లో ఇంకొన్ని పేపర్లు ఉన్నాయి తేపో. సరే అన్న. నో 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 నో. ఏమైందిరా? అరే ఏమైందిరా అన్న చూడు. ఏముందిరా అందులో? అంటే మాస్టర్ సార్ ఒక కిల్లరా?